ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ ని ఎప్పుడు ఎన్ని ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ మొత్తము 3 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ ఏమొస్తాయి సార్? బ్యాంక్ ఆఫ్ కలకత్తా లేదా బెంగాల్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1806. రెండవది బ్యాంక్ ఆఫ్ బాంబే 1840. థర్డ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843లో ఏర్పాటు చేశారు. వీటిని ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అని పిలుస్తాం. ఎవరి కాలంలో ఏర్పాటు చేశారంటే బ్రిటన్ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేశారు. ఈ 3 ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ ను తర్వాత కాలంలో ఇక్కడ బ్రిటన్ గవర్నమెంట్ కాలంలో ఏం చేశారంటే మూడింటిని మెర్జేజ్ చేశారు సార్. మూడింటిని మెర్జేజ్ చేసి ఏమని నామకరణం ఏ బ్యాంక్ గా మార్చడం జరిగిందంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు సార్. ఏ బ్యాంక్ గా మార్చారు? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా. ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1921 జనవరి 27. దీన్ని ఏర్పాటు చేయడం మేజర్ పోషించినటువంటి ఎకనామిస్ట్ ఎవరు సార్? జేఎం కిన్స్, జాన్ మెనార్డ్ కిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త దీన్ని ఏర్పాటు చేయడం ముఖ్య పాత్ర వహించినటువంటి ఆర్థికవేత్తగా చెప్తారు సార్. నెక్స్ట్ ఎస్బీఐ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు సార్? 1954లో. మళ్ళీ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చమని రికమెండేషన్ చేసినటువంటి కమిటీ ఏది లేదా ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకొని జాతీయం చేయడం జరిగిందని అడిగినప్పుడు క్వశ్చన్ ఏ కమిటీ సార్? గోల్వాలా కమిటీ. గోల్వాలా కమిటీని ఎప్పుడు నియమించారు సార్? అపాయింట్మెంట్ చేశారు సార్ 1953. ఈ గోల్వాలా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. ఏ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సార్? గోల్వాలా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు సార్? 1955 జూలై 1 ఏర్పాటు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్? ముంబై. ఈ ముంబై నగరాన్ని ఏమని పిలుస్తున్నాం సార్? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఆర్థిక రాజధాని అని పిలుస్తున్నాం సార్. భారతదేశపు ఆర్థిక రాజధాని అని పిలుస్తూ వస్తున్నాం. అదే విధంగా యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు సార్? 3 సంవత్సరాలు. పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ? 3 సంవత్సరాలు. ప్రజెంట్ చైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారు సార్? చెల్లా శ్రీనివాస్ శెట్టి సార్. చెల్లా శ్రీనివాస్ శెట్టి అనే వ్యక్తి కొనసాగుతున్నాడు. ఎప్పటి నుంచి కొనసాగుతున్నారంటే 24 ఆగస్ట్ 28 2024 ఆగస్ట్ 28 నుండి కొనసాగుతూ వస్తున్నాడు. ఇతని యొక్క ప్రత్యేకత తీసుకొచ్చంటే ఎస్బీఐ చైర్మన్ గా పదవిని అధిరోహించినటువంటి మొదటి తెలుగు వ్యక్తి ఎవరని ప్రశ్నించినప్పుడు చెల్లా శ్రీనివాస్ శెట్టి తీసుకోవచ్చు. ఇతడు ఏ రాష్ట్ర వాసి అంటే తెలంగాణ రాష్ట్ర వాసి. తెలంగాణలో ఏ జిల్లా వాసి అని తీసుకున్నప్పుడు జోగులాంబ గద్వాల్ జిల్లా సార్. జోగులాంబ గద్వాల్ జిల్లా వాసి తీసుకోవచ్చు. ఇతని కన్నా ముందు పనిచేసిన వ్యక్తి ఫార్మర్ చైర్మన్ గా ఎవరిని పిలుస్తామంటే డికే కారా. డికే ఫర్ దినేష్ కుమార్ కారా సార్. దినేష్ కుమార్ కారా అనే వ్యక్తి పని చేయడం జరిగింది. అదే విధంగా గ్రూప్ ఆఫ్ ఎస్బీఐ చట్టం ఏ సంవత్సరంలో చేశారు సార్? 1959. గ్రూప్ ఆఫ్ ఎస్బీఐ చట్టం కింద ఎన్ని సంస్థలు తీసుకొచ్చారు? 8 సంస్థలు. ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయి సార్? 1959 అక్టోబర్ 2 నుండి అమలులోకి వచ్చాయి. ఆ 8 సంస్థలు ఏమొస్తాయి సార్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ రాజస్థాన్ రాష్ట్రం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ రాజస్థాన్ రాష్ట్రం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర గుజరాత్ రాష్ట్రం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా పంజాబ్ రాష్ట్రం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కర్ణాటక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ కేరళ రాష్ట్రం తీసుకోవచ్చు. ఈ 8 సంస్థలు. ఈ 8 సంస్థలో అతి పెద్ద సంస్థని నిర్మిస్తాం సార్ హైదరాబాద్ పిలుస్తాం సార్. మళ్ళీ గ్రూప్ ఆఫ్ ఎస్బీఐలో ఉన్నటువంటి 8 సంస్థలను తర్వాత కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చినటువంటి రిఫార్మ్స్ బేస్ చేసుకొని అంటే బ్యాంకింగ్ సంస్థల్లో భాగంగా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క బ్యాంకును విలీనం చేస్తూ రావడం జరిగింది. అందులో వాటిని ఆర్డర్ ప్రకారం చెప్తాం సార్. గ్రూప్ ఆఫ్ ఎస్బీఐలో మొదటిసారిగా విలీనం చేయబడిన గ్రూప్ ఏదని క్వశ్చన్ అడిగినప్పుడు ఏమొస్తుంది సార్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్. మొదటిసారిగా విలీనం చేయబడిన బ్యాంక్ ని బికనీర్ అనే సంస్థను విలీనం చేశారు. ఎందులో విలీనం చేశారు సార్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ లో విలీనం చేశారు. జైపూర్ లో విలీనం చేశారు. ఏ ఇయర్ లో విలీనం చేశారు సార్? 1963 లో 1963 లో విలీనం చేశారు. నెక్స్ట్ రెండవసారి మెర్జర్ చేయబడింది సౌరాష్ట్ర. ఎందులో విలీనం చేశారు?
ఎస్బీఐలో ఇయర్ సార్ 2008 ఆగస్ట్ 1. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండోర్ ఎందులో సార్ ఎస్బీఐలో ఇయర్ వచ్చేసి 10 ఆగస్ట్ 2010 ఆగస్ట్. అంటే మొత్తం ఎన్ని మెర్జెస్ ఉన్నాయి సార్ ఇక్కడ 3. అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 5. 5 ఏమేమి ఉన్నాయి సార్ హైదరాబాద్ మైసూర్ ట్రావెన్కోర్ పాటియాలా ఇండోర్ జైపూర్ సార్ ట్రావెన్కోర్ పాటియాలా జైపూర్ తీసుకోవచ్చు. మళ్ళీ మిగిలినవంటి 5 సంస్థలను ఏ కమిటీ సిఫార్సు మేరకు బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విలీనం చేయడం జరిగింది సార్ జేపీ నాయక్ కమిటీ సార్ జేపీ నాయక్ కమిటీ. ఈ 5 సంస్థలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మైసూర్ ట్రావెన్కోర్ పాటియాలా మరియు జైపూర్ సంస్థలను జేపీ నాయక్ కమిటీ సిఫార్సు మేరకు ఎస్బీఐలో ఏ సంవత్సరంలో విలీనం చేశారు సార్ 2017 ఏప్రిల్ 1న విలీనం చేయడం జరిగింది. ఇక్కడ ఒక బిట్ గుర్తు పెట్టుకోండి సార్ జేపీ నాయక్ కమిటీ సిఫార్సు మేరకు బేస్ చేసుకొని 2017 ఏప్రిల్ 1న గ్రూప్ ఆఫ్ ఎస్బీఐలోని 5 సంస్థలతో పాటు ఎస్బీఐలో విలీనం చేయబడిన మరొక బ్యాంక్ ఏది క్రింది వాటిలో గుర్తించుము. మీకు సంబంధించిన బ్యాంక్ లేడీస్ బ్యాంక్ భారతీయ మహిళా బ్యాంక్ సార్ బిఎంబి నెక్స్ట్ సార్ బిఎంబి.